ప్రభుత్వంలో ఉన్న నాయకులపై ఒత్తిడి సహజం. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజలు తమ కోరికలు తీర్చాలని నాయకులు కోరుకోవడం కామన్ అయిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో తమకు ఎప్పుడు న్యాయం చేస్తారా అని నాయకులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు అంశాలు ఏ ప్రభుత్వం ఉన్నా కామనే. అయితే సాధ్యమైనంత వరకు ఈ రెండు విషయాలను పరిష్కరించేందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ విషయంలో చంద్రబాబుపై ఉన్న ఒత్తిడి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్పై లేకపోవడం గమనార్హం. సూపర్ సిక్స్ విషయాన్ని పక్కన పెడితే పదవుల విషయంలో చంద్రబాబు చుట్టూ ఎప్పటికీ తమ్ముళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. నిజానికి 100కు పైగా పదవులు పంచిన టీడీపీలో సీనియర్లు ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. దీంతో వీరంతా తమకు బాబు ఎప్పుడు న్యాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే చర్చ సాగుతుంది. ఏ ఇద్దరు సీనియర్లు కలుసుకున్న పదవుల వ్యవహారమే చర్చకు వస్తుంది. కానీ పవన్ విషయానికి వస్తే ఆయన ఇవ్వాలని అనుకున్న పదవులను అందరికీ దాదాపు ఇచ్చేశారు. ఇక వచ్చే వాటిలో పదవులు ఎలానూ వస్తాయి కాబట్టి కీలక నాయకులు దాదాపు కొలిక్కి వచ్చేశారు. కాబట్టి పవన్ బేఫికర్గా ఉన్నారు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా లేదు. ఇక మరో కీలక విషయంలోనూ బాబు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబును జైల్లో పెట్టి నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడుగడుగునా ఇబ్బందులు పెట్టిన జగన్ పరిస్థితి వారు ప్రశ్నిస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లడంతో కొందరు శాంతించారు. కొడాలి నానిపై కసి ఉన్న ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఈ విషయం చర్చకు రావడం లేదు. అయితే జగన్ విషయాన్ని మాత్రం తమ్ముళ్ళు వదిలిపెట్టడం లేదు. దీంతో ఆయనకు ఎప్పుడు జైలుకు పంపిస్తారంటూ డిబేట్లో చర్చిస్తున్నారు. ఈ వ్యవహారం కూడా బాబుపై ఒత్తిడి పెంచుతుందనడం గమనార్హం. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2009-10 మధ్య కర్ణాటక అనంతపురం మధ్య ఉన్న ఓబులాపురం గనులు అనుమతికి మించి దోచుకున్నారన్న కేసులో ఇటీవల సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా ఆయన బావ ఐఆర్ఎస్ అధికారి జీవి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్లకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇది జరిగిన సుమారు వారం అయింది. అయితే ఇంతలోనే గాలి జనార్దన్ రెడ్డి సహా మిగిలిన వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జైలు జీవితం గడపలేక పోతున్నామని, వయసురీత్యా ఆయన తన్ను కరుణించాలని వారు వేడుకున్నారు. సోమవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్లో గాలి సహా మిగిలిన దోషులు పలు కీలక విషయాలతో కోర్టును బెయిల్ కోసం అభ్యర్థించారు. వయస్సు, తమ వ్యాపారాలు, కుటుంబాలు సహా ఆరోగ్య అంశాలను ప్రస్తావించారు. వయసు రీత్యా వచ్చిన బీపీ, షుగర్తో ఇబ్బంది పడుతున్నాను. నాపై చేసిన అభియోగాలను ఆధారాలు లేవు. గతంలో విచారించినప్పుడు కూడా అట్లాంటి ఆధారాలను ప్రవేశపెట్టలేదు. అందుకే గతంలో బెయిల్ ఇచ్చారు కదా అని నేనేమీ తప్పు చేయలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బెయిల్ మంజూరు చేయండి. అలాంటి నిబంధనలు విధించిన కట్టుబడి ఉంటా అని గాలి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.